యుద్ధం విషయంలో ప్రపంచం కంప్లీట్గా మారిపోయింది. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం తీసుకున్నా, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని తీసుకున్నా, ఈ యుద్ధాల్లో డ్రోన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. డ్రోన్స్తో చిన్న దేశాలు కూడా మిలిటరీ సూపర్ పవర్గా ఉన్న దేశాల్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. ఉదాహరణకి రష్యాతో కంపేర్ చేస్తే యుక్రెయిన్ చాలా చిన్నది. రష్యా ఇప్పటికే యుక్రెయిన్ దేశాన్ని మొత్తం నాశనం చేసి ఉండాలి, లేదా కంప్లీట్గా ఆక్యుపై చేసుకుని ఉండాలి. బట్ అలా జరగలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యుక్రెయిన్ రష్యాకు యుద్ధంలో గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. దానికి ప్రధానమైన కారణం డ్రోన్స్. అలాగే ఇరాన్ వరల్డ్లోనే సూపర్ పవర్ అయిన అమెరికాకు ప్రజెంట్ గట్టి పోటీని ఇస్తుంది. దానికి కారణం కూడా డ్రోన్సే. లేకుంటే మీరే ఆలోచించండి, ఇరాన్ సైజు పరంగా కాస్త పెద్ద దేశమే, కానీ మిలిటరీ పరంగా, మిలిటరీ పవర్ విషయంలో, టెక్నాలజీ విషయంలో చాలా వీక్. ఇజ్రాయెల్, అమెరికా ఈ పాటికి ఈ దేశాన్ని నాశనం చేసి ఉండాలి, కానీ ఇరాన్ ఈక్వల్ లెవెల్లో ఈ దేశాలకు ఛాలెంజ్ చేస్తుంది. ఇరాన్ అమెరికాకు చెందిన అనేక మిలిటరీ బేస్లను నాశనం చేసింది, రాడార్స్ని నాశనం చేసింది. దాంతోపాటు మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలపైన వరుసగా దాడులు చేస్తుంది. ఇదంతా పాసిబుల్ అయింది ఇరాన్ దగ్గర ఉన్న షాహిద్ 136 డ్రోన్స్ కారణంగా. బ్రో, ఈ వీడియోలో మీరు డ్రోన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, అసలు విషయం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ వీడియోలో మనం డ్రోన్స్ గురించి మాట్లాడబోతున్నాం. డ్రోన్స్ ఫ్యూచర్ బ్యాటిల్స్ని ఏ విధంగా మార్చబోతున్నాయో తెలుసుకుందాం. అలాగే ఈ మిలిటరీ డ్రోన్ టెక్నాలజీ విషయంలో మన ఇండియా ఎక్కడ ఉందో డిస్కస్ చేయబోతున్నాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న అనౌన్స్మెంట్. రీసెంట్గా మనం క్రియేటర్ బ్లూ ప్రింట్ అనే ఒక కోర్స్ని లాంచ్ చేశాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1200 మంది ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ చేస్తూ లక్షలు కోట్లు సంపాదించవచ్చు. మీరు రోజు చూసే క్రియేటర్స్ అలా సంపాదిస్తున్నారు కూడా, ఇంక్లూడింగ్ మీ. ప్రతిరోజు రీల్స్, వీడియోస్ చూసి టైంపాస్ చేసే బదులు మీరే సొంతంగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, అసలు కంటెంట్ క్రియేషన్ ఏమాత్రం తెలియని వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ మూడింట్లో వీడియోస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో క్లియర్గా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకున్నా ఈ కోర్స్ని ఉపయోగించి మీరు క్రియేటర్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్గా మారాలి, యూట్యూబర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన కోర్సులో జాయిన్ అయిపోండి. ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి స్వయంగా నేనే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని క్రియేటర్ అవ్వాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. మీకు గుర్తుందా, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆర్మీ కానీ, మన ఎయిర్ ఫోర్స్ కానీ పాకిస్తాన్ బార్డర్లోకి, ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ కాలేదు. మనం మన దేశంలో ఉండే ఆ దేశం పైన దాడి చేసి వాళ్ళను చిత్తుగా ఓడించాము. భవిష్యత్తులో యుద్ధాలన్నీ ఇలాగే జరగబోతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇలాగే జరగబోతుంది. అండ్ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కూడా ఇలాగే జరగబోతుంది. ఇప్పటి వరకు సైనికులు డైరెక్ట్గా ఇతర దేశంలోకి ఎంటర్ అవ్వలేదు. టెక్నాలజీతోనే, మిసైల్స్తో, డ్రోన్స్తో ఒకరినొకరు దాడులు చేసుకుంటున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం మిసైల్స్ కంటే డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేశాము. ఎస్పెషల్లీ కామాకాజీ డ్రోన్స్ని. కామాకాజీ అంటే ఈ డ్రోన్స్ ఒకసారి లాంచ్ చేశాక అవి మళ్ళీ తిరిగి రావు. ఖచ్చితంగా శత్రువుల్ని ఎంతో అంత నష్టపరుస్తాయి. మనం ఇజ్రాయెల్ తయారు చేసిన హరూబ్ డ్రోన్స్ని వాడాము. అలాగే మన దేశంలో కొన్ని కంపెనీలు తయారు చేసిన స్వదేశీ డ్రోన్స్ని కూడా ఆపరేషన్ సింధూర్లో వాడాము. వీటిని ఉపయోగించి మనం పాకిస్తాన్కి చెందిన రాడార్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేశాము. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్స్టాలేషన్స్ అన్నిటిని నాశనం చేశాము. ముందు డ్రోన్స్తో పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని వీక్ చేసిన తర్వాత అప్పుడు మనం పెద్ద మిసైల్స్ని వాడాము. ఉదాహరణకి బ్రహ్మోస్ని వాడాము. ఇది పాకిస్తాన్ పైన మన ఇండియా విన్నింగ్ సీక్రెట్. ఈ విధంగా మనం అటాక్ చేశాము కాబట్టే పాకిస్తాన్కి మనపై దాడి చేయడానికి అవకాశం కూడా దొరకలేదు. ఇక ప్రజెంట్ అమెరికా ఇరాన్ యుద్ధాన్ని చూస్తే అమెరికా ఏమో ఇజ్రాయెల్తో కలిసి పెద్ద పెద్ద మిసైల్స్ని ఇరాన్ పైన వేస్తుంది. ప్రజెంట్ ఇరాన్కి చెందిన ఎయిర్ ఫోర్స్ మొత్తం నాశనం అయిపోయింది. అమెరికా డిస్ట్రాయ్ చేసేసింది. అండ్ వీళ్ళకు ఉన్న ఎంతో అంత నేవీ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేశారు. ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్పేస్ కంప్లీట్గా ఓపెన్ ఉంది. అందుకే ఇజ్రాయెల్ అండ్ అమెరికా చాలా ఈజీగా వాళ్ళపైన బాంబులు వేస్తున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు ఇరాన్ ఇప్పటికే లొంగిపోయి ఉండాలి, కానీ ఇరాన్ ఇంకా లొంగలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇరాన్ చాలా ప్లాన్డ్గా సూపర్ పవర్తో అంటే అమెరికాతో పోరాడుతుంది.
అమెరికా మిలియన్స్ ఆఫ్ డాలర్ల విలువ కలిగిన మిసైల్స్ని ఇరాన్ పైన వేస్తుంటే ఇరాన్ మాత్రం కేవలం థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ల విలువ కలిగిన డ్రోన్స్తో అమెరికాకు అంతకన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు చెందిన మిలిటరీ బేస్లు ఉన్నాయి. అక్కడ అనేక రాడార్ సిస్టమ్లు ఉన్నాయి, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిపైన ఇరాన్ తమ చీప్ డ్రోన్స్ని వేసి డెస్ట్రాయ్ చేసేసింది. ఒక్కో అమెరికన్ రాడార్ సిస్టమ్ కాస్ట్ ఎంతో తెలుసా? బిలియన్స్లో ఉంటుంది. $1 బిలియన్ వర్త్ కలిగిన రాడార్ సిస్టమ్ని ఇరాన్ కేవలం $50,000 డ్రోన్తో నాశనం చేసేసింది. అంటే ఈ డ్రోన్స్తో చాలా తక్కువ ప్రైస్లో ఎఫెక్టివ్గా యుద్ధం చేయవచ్చు. అమెరికా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఇరాన్ కూడా మిసైల్ వేసే బదులు డైరెక్ట్గా 100 చీప్ డ్రోన్స్ని పంపిస్తుంది. ఆ డ్రోన్లు ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరవు, చాలా కింది నుంచే ట్రావెల్ చేస్తాయి. దాంతో అవి రాడార్కి అంత ఈజీగా అందవు. ఒకవేళ రాడార్ వాటిని గుర్తుపట్టినా ఒకేసారి 100 టార్గెట్స్ని డెస్ట్రాయ్ చేయాలి అంటే అమెరికాకు $5 నుంచి $10 బిలియన్ ఖర్చు అవుతుంది. కానీ ఇరాన్ కేవలం థౌజండ్స్ ఆఫ్ డాలర్స్తోనే వీళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్ల వర్త్ కలిగిన అమెరికా మిలిటరీ ఎక్విప్మెంట్ని, రాడార్స్ని నాశనం చేసేస్తున్నారు. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక ఫైటర్ జెట్ కాస్ట్ మినిమం $100 నుంచి $150 మిలియన్ ఉంటుంది. అలాంటి ఫైటర్ జెట్ని కేవలం ఈ $20,000, $50,000 వర్త్ కలిగిన డ్రోన్తో నాశనం చేయొచ్చు. ఇది ఎంత పెద్ద లాసో ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రజెంట్ జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇరాన్ ఇంకా లొంగిపోలేదు అంటే వీళ్ళ దగ్గర ఉన్న డ్రోన్సే కారణం. నిజం చెప్పాలంటే ఇరాన్ దగ్గర కంప్లీట్ ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. షాహీద్ 136 డ్రోన్స్ని ఇరానే తయారు చేసింది. ఈ డ్రోన్స్ ఎంత పర్ఫెక్ట్గా దాడి చేస్తాయి అంటే, ఒకటి, ఇవి రాడార్కి అందవు, చాలా తక్కువ ఎత్తు నుంచి ఎగురుతాయి. అండ్ వీటి స్పీడ్ మ్యాక్సిమం 200 km/h మాత్రమే ఉంటుంది. కొన్ని కార్స్ ఇంతకన్నా స్పీడ్గా వెళ్తాయి, అంటే అంత స్లోగా వెళ్తాయి. అండ్ ఇవి దాదాపు 2500 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ని కూడా నాశనం చేయగలదు. ఇవి 30 నుంచి 50 కిలోమీటర్ల పేలోడ్ని తీసుకెళ్లగలవు, అంటే అంత బరువున్న పేలుడు పదార్థాలని తీసుకెళ్లగలవు. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రపంచంలో యుద్ధం చేసే నియమాలు ఇప్పుడు కంప్లీట్గా మారుతున్నాయి. ఫ్యూచర్ బ్యాటిల్స్ కంప్లీట్గా మారబోతున్నాయి. ఇప్పటి వరకు దేశాలు తమ దగ్గర మిసైల్స్ ఉండాలి అని మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు పెట్టాయి. అండ్ ఫైటర్ జెట్స్ కోసం వందల మిలియన్స్ ఖర్చు పెట్టాయి. కానీ ఇప్పుడు ఈ డ్రోన్స్తో కేవలం థౌజండ్స్ ఆఫ్ డాలర్స్తో డెడ్లీ ఫోర్స్ని క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ అయింది. అందుకే మన భారత ప్రభుత్వం చాలా క్లియర్గా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని గమనించి మన దేశంలో డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని స్పీడప్ చేస్తుంది. రీసెంట్గా బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ శేష్ నాగ్ అనే ఒక మిలిటరీ డ్రోన్ని తయారు చేసింది. బై ద వే, ఇది ఒక స్టార్టప్ కంపెనీ. దీన్ని స్టార్ట్ చేసింది మన ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక రిటైర్డ్ ఆఫీసర్. శేష్ నాగ్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు నిద్రపోయే మల్టీ హెడెడ్ సర్పెంట్, దీన్నే శేష్ నాగు అంటారు. ఈ శేష్ నాగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది పీస్ అండ్ స్టెబిలిటీకి సింబల్. అలాగే ఈ యూనివర్స్ని శేషనాగుడే కాపాడుతాడు అని మన హిందూ హిస్టరీ చెబుతుంది. అందుకే ఈ స్టార్టప్ తాము తయారు చేసిన డ్రోన్కి శేష్ నాగ్ అనే పేరును పెట్టింది. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీని వెయిట్ కేవలం 150 కేజీలు మాత్రమే ఉంటుంది. అండ్ ఇది దాదాపు 40 కేజీల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని తీసుకెళ్లగలదు. అండ్ దీని రేంజ్ దాదాపు 1200 కిలోమీటర్లు. దీన్ని చాలా ఈజీగా లాంచ్ చేయొచ్చు. ట్రక్ మీద నుంచి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా లాంచ్ చేయవచ్చు. కానీ మిసైల్ విషయంలో అలా కుదరదు. ఒక మిసైల్ని లాంచ్ చేయాలి అంటే సెపరేట్ లాంచింగ్ స్టేషన్ ఉండాల్సిందే. అండ్ మిసైల్తో కంపేర్ చేస్తే ఇవి చాలా చీప్. ఒక మిసైల్ కాస్ట్ $1 మిలియన్ ఉంటే ఈ డ్రోన్ కాస్ట్ మ్యాక్సిమం $20,000 మాత్రమే ఉంటుంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే, ఒక మిసైల్ కాస్ట్ 9 కోట్ల రూపాయలు ఉంటే ఒక డ్రోన్ కాస్ట్ 18 నుంచి 20 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఈ 20 లక్షల డ్రోన్తో మీరు 100 కోట్ల రూపాయల విలువ కలిగిన ఫైటర్ జెట్ని కూడా నాశనం చేయొచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 1000 కోట్ల రూపాయల ఫైటర్ జెట్స్ని మీరు కూల్చవచ్చు. అండ్ మన ఈ శేష్ నాగ్ డ్రోన్ స్పెషాలిటీ ఏమిటంటే, ఇది ఒకసారి లాంచ్ అయితే 5 గంటల వరకు ఆకాశంలో ఉండగలదు. ఆకాశంలో ఒకే ప్రాంతంలో ఎగురుతూ శత్రువుల కోసం వెయిట్ చేసి ఒక్కసారిగా అటాక్ చేయగలదు. ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. సాధారణంగా ఈ డ్రోన్ GPS లొకేషన్ని యూజ్ చేసి శత్రువుల్ని ఐడెంటిఫై చేస్తుంది. AI టెక్నాలజీ ద్వారా పెద్ద టార్గెట్ని సెలెక్ట్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. అలాగే ఈ డ్రోన్స్ ఒంటరిగా ఎగరవు, గ్రూపులుగా ఎగురుతాయి. అండ్ ఈ అన్ని డ్రోన్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేషన్లో ఉంటాయి, ఒకదాంతో ఒకటి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. ఇవి అన్నీ కలెక్టివ్గా పనిచేస్తాయి. ఒకవేళ వీటిని డెస్ట్రాయ్ చేయడానికి శత్రువులు ఏదైనా మిసైల్ని యూజ్ చేస్తే ఆ మిసైల్కి ఇవి దొరకకుండా గ్రూపులుగా డివైడ్ అయిపోతాయి.
ఇఫ్ కొన్ని డ్రోన్స్ని షూట్ డౌన్ చేసినా కూడా మిగతా డ్రోన్స్ తమలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎఫిషియెంట్గా మిగతా డ్రోన్స్తో ఎలా దాడి చేయాలో ప్లాన్ చేసుకుంటాయి. మొత్తంగా ఇవి ఇండిపెండెంట్గానే పనిచేస్తాయి. జస్ట్ మనం టార్గెట్ని సెట్ చేసి ఒకసారి లాంచ్ చేయాలి అంతే. అండ్ ఈ మధ్య మీరు జీపీఎస్ జామర్ అనే వర్డ్ని ఎక్కువగా వినే ఉంటారు. ఎందుకంటే శత్రువులు జీపీఎస్ని మార్చేయగలరు, ఎలక్ట్రానిక్ డివైస్కి ప్రాపర్గా జీపీఎస్ దొరకకుండా చేయగలరు. ఒకవేళ అలాంటి దాడి ఈ డ్రోన్స్ పైన జరిగితే అది వెంటనే జీపీఎస్ని ఆపేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆ ప్రాంతపు టెరైన్ని రికగ్నైజ్ చేసి శత్రువుల దాకా వెళ్ళగలదు. ఇలాంటి డ్రోన్స్ని ఉపయోగించి మనం పాకిస్తాన్ని సర్వనాశనం చేయగలం. ఎందుకంటే ఈ డ్రోన్ రేంజ్ 1200 నుంచి 1500 కిలోమీటర్ వరకు ఉంటుంది. కాబట్టి మనం బార్డర్ ఏరియా నుంచి పాకిస్తాన్ మొత్తాన్ని కవర్ చేయవచ్చు. ఇక చైనా విషయానికి వస్తే మనం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ నుంచి చైనా సగం వరకు కవర్ చేయొచ్చు. ఈ డ్రోన్స్తో మనం శత్రువుల ఎయిర్ బేస్లను, ఎనర్జీ ఫెసిలిటీస్ని, వాళ్ళ ఎక్స్పెన్సివ్ రాడార్ సిస్టమ్లను, మిసైల్ స్టాక్స్ని నాశనం చేయగలము. ప్రజెంట్ మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ డ్రోన్స్ వైపు తమ దృష్టిని మరల్చాయి. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ని వేగంగా పెంచాయి. ఎస్పెషల్లీ చైనా అయితే ఇందులో చాలా ముందుంది. రేపు చైనాకు మనకు యుద్ధం జరిగితే, దేవుడి దయ వల్ల అలా జరగకూడదు, జరిగితే మాత్రం డైరెక్ట్గా మన సైనికులు ఒకరినొకరు పోరాడడం కాదు, మిసైల్స్ యూజ్ చేస్తారు. ఎక్కువగా డ్రోన్స్తోనే యుద్ధం జరగబోతుంది. ఈ శేష్నాగ్తో పాటు ఇంకో ప్రాజెక్ట్ పైన ఇండియా పనిచేస్తుంది. దాని పేరే కాల్. ఇది కూడా సేమ్ మిలిటరీ డ్రోన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీటి రేంజ్ 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ విధంగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన మన ఇండియా ఇప్పుడు చాలా ఫోకస్గా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మనం ఈ డ్రోన్స్తోనే పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాము. మరి ఇలాంటి డ్రోన్స్ అమెరికా దగ్గర లేవా అంటే ఉన్నాయి, కానీ వాళ్ళు ఈ డ్రోన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి పనిచేయలేదు. ప్రజెంట్ ఇరాన్ దగ్గర ఉన్నవి మోస్ట్ డెడ్లియెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్స్. అవే షాహిద్ 136. వీటి రేంజ్ 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రష్యా దగ్గర కూడా డ్రోన్స్ ఉన్నాయి. వాటి పేరు ల్యాండ్సెంట్, కానీ వీటి రేంజ్ కేవలం 40 కిలోమీటర్లు. అలాగే అమెరికా దగ్గర కూడా డ్రోన్స్ ఉన్నాయి. వాటి రేంజ్ కూడా 40 కిలోమీటర్లు మాత్రమే. అమెరికా ఎందుకు డ్రోన్స్ని తయారు చేయలేదు అంటే ఈ దేశం వాళ్ళ శత్రువులతో చాలా దూరంగా ఉంటుంది. అంత దూరంలో వీళ్ళు డ్రోన్స్తో దాడి చేయలేరు. అందుకే వాళ్ళు ఎక్కువగా మిసైల్స్ పైన ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం తర్వాత వాళ్లకు డ్రోన్స్ యొక్క ఇంపార్టెంట్ క్లియర్గా అర్థమైంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా మాస్ లెవెల్లో మిలిటరీ డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అదే మన ఇండియా దగ్గర శేష్నాగ్ అనే డ్రోన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. దాని రేంజ్ 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొత్తంగా మన ఇండియా ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్స్ ఇంపార్టెన్స్ని గ్రహించింది. అండ్ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధాన్ని చూసి ఇది కంపల్సరీ అని రియలైజ్ అయి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే మన ఇండియా వేల కొద్ది మిలిటరీ డ్రోన్స్ని తయారు చేయబోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా డ్రోన్స్ని తయారు చేయడం బెటరా, లేదా మిసైల్స్ పైనే ఫోకస్ చేయడం బెటరా? చైనా లాంటి దేశాన్ని ఓడించడం కేవలం డ్రోన్తో పాసిబుల్ కాదు. కాబట్టి మనం మిసైల్ పైన ఫోకస్ చేయడమే బెటర్ అంటారా? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమంది ఈ డ్రోన్స్ గురించిన విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. చివరగా మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిజైన్ చేసిన ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ది ఓన్లీ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. వీకెండ్ లైవ్ క్లాస్లో కలుద్దాం. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.